హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాం. వెల్కమ్ టు పీజే స్టూడియో. ఈరోజు బ్లాగ్ ఏంటనుకుంటున్నారో చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఈరోజు అయితే నా ఫుడ్ వీడియో తీయబోతున్నాను. నా ప్రెగ్నెన్సీ నుంచి ఏం ఫుడ్ తీసుకుంటాను అనేది నేను వీడియో అయితే తీయలేదు కదా, అందుకే ఈరోజు నేను ఏం ఫుడ్ తీసుకుంటున్నాను, ఏ టైంకి ఏంటనేది నేను బ్లాగ్ అయితే కంటిన్యూ చేస్తాను. మిస్ చేయగానే చూడండి. ఇంకా లెగ్గానే మార్నింగ్ అయితే పాప స్కూల్కి వెళ్ళిపోయింది. వెళ్ళగానే నేనైతే పూజ అయితే చేసేస్తాను. ఇప్పుడైతే మార్నింగ్ 8:30 అవుతుంది. నేను ఏం ఫుడ్ తీసుకుంటున్నానండి మీకు షేర్ చేసుకుంటాను. ఇప్పుడైతే నేను సోడ్ జావ తీసుకుంటున్నాను ఫ్రెండ్స్. ఎందుకంటే రోజు ఒకటే తీసుకోను, ఒక్కొక్క రోజు ఇడ్లీ కానీ దోశ అలాగా తీసుకుంటాను. ఈరోజు అయితే సోడ్ జావ మీకు చూపిస్తాను. సోడ్ జావ అయితే తీసుకుంటున్నాను ఫ్రెండ్స్. చూడండి, ప్రెగ్నెన్సీ టైంలో సోడ్ జావ తాగితే చాలా మంచిది. ప్రెగ్నెన్సీ టైమే కాదు ఫ్రెండ్స్, మిగతా ఏ టైంలో అయినా తాగితే హెల్తీగా ఉంటారంట, చాలా మంచిదని తెలిసింది. అలాగే నేను డైలీ ఒకటే ఫుడ్ తీసుకోను ఫ్రెండ్స్. రోజుకు 2 డేస్కి ఒకసారి ఇడ్లీ కానీ దోశ కానీ ఇంకా రకరకాలుగా తీసుకుంటాను. ఈరోజు అయితే సోడ్ జావ తీసుకుంటున్నాను ఫ్రెండ్స్. మనం ఏం తిన్నా సరే తిన్న వెంటనే పడుకోకూడదు ఫ్రెండ్స్. ఎందుకంటే చెప్పాను కదా, మనకి తిన్న వెంటనే అరగదని. అలాగే తిన్న వెంటనే తిన్నా సరే మనం వాకింగ్ చేసిస్తూ ఉండాలి, ఎప్పటికప్పుడు అరిగించేసుకోవాలి. అలాగే నేనైతే ఫుడ్ కూడా ప్రిపేర్ చేసేసాను ఫ్రెండ్స్. ఆల్రెడీ రైస్ పెట్టాను, కర్రీ అయితే పెట్టాను. ఈరోజు కర్రీ వచ్చేసి ములక్కాడ చేస్తున్నాను. చూద్దాం ఎలా ఉంటుందో. మా ఆయన ఏం చేస్తున్నాడో ఒకసారి చూద్దాం. వచ్చేయండి ఫ్రెండ్స్. ఏం చేస్తున్నావు? ఎలా చూడు, హాయ్ చెప్పు. ఏం చేస్తున్నావు? ఏ వీడియోస్ మనయేనా? చేసేసావా? కనిపించట్లే. వీడియోస్ తీసేమని సంబరం కాదు ఫ్రెండ్స్, వాటిని ఎడిట్ చేసినప్పటికీ మైండ్ బ్లాక్ అయిపోద్ది. టైం వచ్చేసి 11 అయితే అయింది ఫ్రెండ్స్. ఇప్పుడైతే నేను ఏ ఫుడ్ తీసుకుంటున్నానంటే కోకోనట్ వాటర్ తీసుకుంటున్నాను. వాటర్కి ముందు నేనైతే ఖర్జూరం అని ఇంకా ఫ్రూట్స్ ఏవైనా ఉంటాయి అవి కూడా తీసుకున్నాను, ఆల్రెడీ తిన్నాను. అలాగే వాటితో పాటు కొబ్బరి ఉన్న వాటర్ 2 డేస్కి ఒకసారి తీసుకుంటాను. ఈ కోకోనట్ వాటర్ అయితే చాలా మంచిది. ఎందుకంటే నీళ్ళు గట్లా లేనప్పుడు వాళ్ళకి తాగితే ఉంటుందంట. అందుకోసం నేను 2 డేస్కి ఒకసారి డైలీ తీసుకుంటాను. టైం వచ్చేసి 12 అయింది ఫ్రెండ్స్. ఇంకా నేనైతే భోజనం అయితే చేసేస్తున్నాను. ఏంటనేది చూపిస్తాను. కర్రీ అయితే ఈరోజు ములక్కాడ టమాటా అండ్ పప్పు నా కోసమని చేసుకున్నాను. 2 కూరలు తింటాను రోజుకైతే. బ్లాగ్ అయితే కంటిన్యూ చేస్తాను, మిస్ చేయకుండా అయితే చూడండి ఫ్రెండ్స్. నేను ఆల్రెడీ పడుకొని లెగ్గానే చూడండి నా కళ్ళు ఎలా ఉన్నాయో. అలాగే మళ్ళీ తినేసి 1 గంట రెస్ట్ తీసుకుంటాను. టైం అయితే 4:30 అయింది ఫ్రెండ్స్. మేమైతే పడుకుని పోయాము శుభ్రంగా. ఇంకా పడుకొని అయితే లేచాను కదా, లేచిన వెంటనే నాకైతే ఆకలి అయితే వేసేస్తుంది. ఇంకా భోజనం తినలేం కదా, మళ్ళీ నైట్ చేయాలని ఇప్పుడైతే వాటర్ మిలన్ తీసుకున్నారు మా ఆయన. తీసుకున్నారని ఇంకా నేను అది కోసి తినమని చెప్పారు. ఆయన అయితే బోర్ కొడుతుందని బయటకైతే వెళ్ళిపోయారు. నేను ఇంకా కోసేసి పాపకి నాకు పెట్టుకున్నా. తను బట్టలు లేవు, పడుకుంది. తను కూడా ఇప్పుడే లేచింది, ఏడుస్తుందని నేను ఇంకా అలా తీసుకొచ్చేసాను బయటికి. తినేసాక ఇంకా నైట్ కుకింగ్ అనేది ప్రిపేర్ చేసుకోవాలి ఫ్రెండ్స్. బ్లాగ్ అయితే కంటిన్యూ చేస్తున్నాను, మిస్ చేయకుండా చూడండి. నైట్ అయితే ఇప్పుడు చపాతీ అండ్ ఆలు కర్రీ అయితే ప్రిపేర్ చేస్తాను. మార్నింగ్ ఇంకా కర్రీ అయితే ఉంది, ములక్కాడ కర్రీ. ఆల్రెడీ నేను వేసుకొని అయితే తింటున్నాను ఫ్రెండ్స్. ఆల్రెడీ మా వాళ్ళు కూడా తినేస్తున్నారు చూడండి. మంచం ఎక్కి తింటున్నారు మీరు. ఇప్పుడు నేను కూడా తినేది. బాయ్ జిత్తు, గుడ్ నైట్ చెప్పు. ఇలా చూడు, గుడ్ నైట్. వెరీ గుడ్. ఇది ఈరోజు నా ఫుడ్ బ్లాగ్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే కనుక లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. పక్కన గంట సింబల్ క్లిక్ చేయండి.
బాయ్ గుడ్ నైట్, థ్యాంక్ యూ.